హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం ఒక్కసారైనా ఆలోచించి ఉంటామా సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ని ఎలా వేస్తారు అని? ఒకవేళ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ని అమర్చినా కానీ వాటి వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుందా అవ్వదా అన్న క్వశ్చన్ మార్క్ మనలో చాలామందికి ఏర్పడే ఉంటాయి. అసలు సముద్ర గర్భంలో ఈ ఇంటర్నెట్ డేటా కేబుల్స్ని అమర్చడానికి కారణాలేంటి? ఒకవేళ కేబుల్ వైర్లలో ఏదైనా సమస్య ఏర్పడితే సముద్రంలో వెళ్ళి వీళ్ళు ఎలా రిపేర్ చేస్తారు? ఇంతకీ ఇలా సముద్రంలో అమర్చడంలో వీళ్ళకి లాభాలేంటి అన్న ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామా ఫ్రెండ్? సముద్రం లోపల ఇంటర్నెట్ కేబుల్స్ని వేయడం చాలా క్లిష్టమైన అండ్ ప్లాన్తో జరగాల్సిన ప్రక్రియ అనాలి. నిజానికి ఇది చాలా రిస్క్తో కూడిన పని అని చెప్పాలి. సో మొట్టమొదటిగా నెంబర్ 1 మార్గాన్ని ఎంచుకోవడం. మొదటగా ఇంజనీర్లు కేబుల్ వేయాల్సిన మార్గాన్ని నిర్ణయిస్తారు. తర్వాత సముద్రం యొక్క లోతులను, భూకంపాల ప్రమాదాల నుండి మరియు సముద్రం లోపల నివసించే చేపలు, జంతువులు అన్నిటినీ ప్రత్యేక నౌకలతో సముద్రం అడుగు వరకు స్కాన్ చేస్తారు. అండ్ నెంబర్ 2 కేబుల్ వైర్ల తయారీ విధానం. సముద్రం యొక్క భూగర్భ భాగంలో నీటిలో ఎప్పటికీ ఉండేలాగా ఈ కేబుల్స్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇంటర్నెట్ డేటాను, సమాచారం పంపడానికి ఫైబర్ ఆప్టికల్స్ను మరియు వీటితో పాటు రక్షణగా ప్లాస్టిక్, ఉక్కు పొరలతో తయారై ఉంటాయి ఈ కేబుల్స్. నెంబర్ 3 ప్రత్యేక నౌకల ద్వారా సముద్ర గర్భంలోకి కేబుల్ వైర్లను అమర్చడం. నిజానికి ఈ కేబుల్స్ని పెద్ద పెద్ద నౌకల్లో చుట్టలుగా ఉంచుతారు. ఆ తర్వాత నౌక నెమ్మదిగా కదులుతూ కేబుల్స్ని వదులుతుంది. నెంబర్ 4 సముద్రం యొక్క భూగర్భ అడుగులలో ఈ కేబుల్స్ని అమర్చడం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనే చెప్పాలి. ముందుగా సముద్రం లోపల ఈ కేబుల్స్ వైర్లను, అలాగే సముద్రం అడుగున నేలపైన ఉంచుతారు. ఆ తర్వాత సముద్రం బయట తీర ప్రాంతాలలో మాత్రం గుంతలను తవ్వి కేబుల్స్ని లోపల వరకు పాతి పెడతారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో సముద్రం యొక్క భూగర్భంలో భద్రత రక్షణ కోసం సముద్రం లోపల అంటే చేపలకు, వాటి వలలకు, పెద్ద పెద్ద నౌకల యాంకర్లకు తగలకుండా 2 నుంచి 3 మీటర్లను తవ్వి పాతి పెడతారు ఈ కేబుల్స్ని. నెంబర్ 5 సిగ్నల్ బూస్టర్లు. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఫుల్ స్పీడ్గా ఉండే అందుకు రిపీటర్లను, రిసీవర్లను ఉంచుతారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జాగ్రత్తగా వేస్తారు. అండ్ అంతేకాదు ఫ్రెండ్, ప్రపంచంలో సుమారు 90% ఇంటర్నెట్ డేటా ఈ సముద్రంలో ఉండే కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తూ ఉంటుంది కనుక. ఇక ఇంటర్నెట్ కేబుల్స్కి సమస్య అనేది సముద్ర భూగర్భంలో ఏర్పడితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అనదర్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే మనలో చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇంటర్నెట్ కేబుల్స్కి ఏదైనా సమస్య అనేది ఏర్పడితే సముద్ర భూగర్భంలో ఆ సమస్యను వీళ్ళు ఎలా పరిష్కరిస్తారు అని. ఇలాంటి మహాసముద్రాల భూగర్భ జలాశయంలో అమర్చిన కేబుల్స్కి సమస్య అనేది ఏర్పడితే ఏ ప్రాంతంలో అయితే ఈ ప్రాబ్లం ఏర్పడిందో అక్కడ టెక్నీషియన్ మిషన్తో గుర్తిస్తారు. అంతేకాదండి, కేబుల్ రిపేర్ నౌకలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. ఇలా చేరుకున్నాక ఈ నౌకల సహాయంతో సముద్రం లోతు నుండి కేబుల్స్ని ప్రత్యేక హుక్స్ లేదా యంత్రాల సహాయంతో పైకి తీస్తారు. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేస్తారు. దెబ్బతిన్న, పాడైపోయిన కేబుల్స్ని తొలగించి కొత్త వాటిని అమరుస్తారు. చివరగా సముద్రం యొక్క భూగర్భ జలాశయాలలో ఈ కేబుల్స్ని అమర్చడం వల్ల లాభ నష్టాలేంటి? సముద్ర మార్గం వల్ల వచ్చే లాభాలు: వేగవంతమైన ఇంటర్నెట్, శాటిలైట్ కంటే స్పీడ్గా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడం, సిగ్నల్ స్థిరంగా ఉంటుంది. అంతేకాదండి, వాతావరణంలో గాలి, వర్షం వల్ల సమస్యలు లేకపోవడం, పెద్ద మొత్తంలో డేటా పంపడం, దేశాల మధ్య కనెక్టివిటీలు, దీంతోపాటే ఖర్చు తక్కువ, నమ్మకమైన వ్యవస్థ అని చెప్పాలి. ఇక నష్టాల విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో సముద్రంలో నౌకల యాంకర్లు, చేపల వలల వల్ల కేబుల్స్ తెగిపడిపోవడం జరుగుతుంది. అధికంగా పెద్ద పెద్ద షిప్స్, నౌకలు తిరిగే చోట కేబుల్స్ దెబ్బతినడము, దీంతోపాటే భూకంపాలు, సునామీ వల్ల వైబ్రేషన్కి కదలడంపై కూడా కేబుల్స్ దెబ్బతింటాయి. వాస్తవానికి అతిపెద్ద సమస్య ఏంటంటే ఫ్రెండ్, రిపేరింగ్కి ఎక్కువ సమయం పట్టడము, ఇంకా కొన్ని సందర్భాలలో శత్రువులపై సైబర్ అటాక్స్కి డేటా ట్యాపింగ్ కావడం కూడా జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్, సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ని అమర్చడం వెనుక ఉన్న వాస్తవాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల కొత్తగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.